రేణిగుంట మేజర్ పంచాయతీలో అన్ని విభాగాల్లో కలిపి 160 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అయితే కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు, ఈఎస్ఐపిఎఫ్, యూనిఫామ్, సోప్, నూనెతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని 3 నెలలుగా పంచాయతీ సెక్రటరీ మనీని కోరారని, సమస్యలను పరిష్కరించకపోవడంతో ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఫిబ్రవరి 1న అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారని, 10 రోజులు గడువు ఇచ్చిన అధికారులు స్పందించకపోవడంతో మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశామన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లోకి ఏ ఒక్క కార్మికుడు వెళ్లరని తేల్చి చెప్పారు. ఇంకా 12 మంది డబ్బులు రాలేదు సార్. వాళ్ళు దాదాపు వాళ్ళు కూడా 10 ఏళ్ళు అయిపోయింది సార్. కొత్త పంచాయతీ వాళ్ళకి పిఎఫ్ వాళ్ళకైతే అన్ని వచ్చేదాకా కూడా కొంతమంది పడలేదు, కొంతమంది పడతాను. అది ఎందుకు కారణం అడిగితే వాళ్ళ పేర్లు ఇన్సూరెన్స్ లేదు, తండ్రి పేరు లేదు, ఇంకోటి అని చెప్పి మేమేమంటున్నాం అంటే వాళ్ళు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలేదు సార్. దానికి గతంలో ఉండే వాళ్ళు సరిగ్గా నెలలా కట్టకుండా ల్యాస్ జరిగిపోయింది. దాన్ని కూడా నేను కట్టేసి నేను యువకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విషయం చాలా మంది చేసుకోవాలి. మీరు మధ్యలో అంటారు, మళ్ళీ మాకు ఎందుకంటే అంటారు మీరు చాలా చెప్పి వాళ్ళ డబ్బు పట్టుకుంటానే ఉన్నారు. పట్టుకుంటానే 22 నెలల డబ్బు 36 మంది పిఎఫ్ రికవరీ చేసినారు సార్. అంటే 16 మందికి జమ అవుతా ఉన్నారు కానీ మిగతా 22 మందికి ఆధార్ లింక్ లేదని ఆపెట్టారు. ఈరోజు సర్పంచ్ గారు వాళ్ళ మిస్సెస్కి అంటే వాళ్ళ భార్యకి ఆరోగ్యం సరిలేక సంకల్ప హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంకల్ప హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళకి రైల్వే హాస్పిటల్ ఉంది, ఆయన రిటైర్డ్ రైల్వే ఆర్పిఎఫ్ అయిన, అందువల్ల హాస్పిటల్కి మారుస్తున్నారు. ఆయన రాగానే అది అయిపోతుంది. కుట్టుకూలి మనకి ఏదైతే ఆగస్టులో గుడ్డ ఇచ్చినారో ఆ కుట్టుకూలి డబ్బులు కూడా ఈ రోజే ఇస్తామంటున్నారు. అదేవిధంగా కొబ్బరి నూనె, సోపులు, గౌజులు వేస్తున్నారు అని మమ్మల్ని పెడుతున్నారు. వాళ్ళు మీ కష్టానికి మీరు అడిగి తీసుకోండి, కూర్చోండి అని అంటున్నారు జనాలు. ఈరోజు పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా ఇల్లు లేని బాడుగు ఇంట్లో ఉన్నాం కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్లు కూడా ఇవ్వాలి. ఈఎస్ఐపిఎఫ్ల విషయానికి వస్తే 100 మంది కార్మికులు ఉన్న ఈ చోట 38 మందికి మాత్రమే ఈఎస్ఐపిఎఫ్లు పడుతున్నారు. ఆ 38 మందిలో 16 మందికి జమ చేస్తున్నారు, 22 మంది డబ్బులు జమ చేయడం లేదు. ఆ డబ్బు ఎవరు తింటున్నారు? అదొకటి. అదేవిధంగా గత ముందు ఉన్న ఈవో గారు 2023-24లో 22 నెలలు దాదాపు 22 నెలలు 36 మంది డబ్బులు కట్ చేసి ఆ డబ్బులు ఈఎస్ఐ పిఎఫ్ ఆఫీస్కి జమ చేయకపోవడం, చాలా అవకతవకలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పంచాయతీలో అన్ని నేరాల పుట్టగలాగా ఉంది ఇది. ఈ పంచాయతీలో ఉన్న పంచాయతీ అధికారులు వచ్చి నెలకొకరు, 2 నెలలకొకరు, 3 నెలలకొకరు మారుతున్నారంటే వాళ్ళు ఇష్టారాజ్యంలో చోద్యం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ పంచాయతీలో ఫండింగ్ లేదా అంటే ఫండింగ్ ఫుల్గా ఉంది. 80 లక్షల నుంచి 90 లక్షల సంవత్సర ఆదాయం ఉంది. కానీ ఆ ఆదాయాన్ని ఏ లెక్కలో ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు బిల్లింగ్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. సకాలంలో ఇవన్నీ కూడా చేయనట్లయితే మేము కూడా ఆర్టీఐ యాక్ట్కి వెళ్తాము. దీన్ని పెద్ద ఎత్తున ధర్నా చేసి కలెక్టర్ దృష్టికి కానీ మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇచ్చే హామీలు ఎవరు నమ్మేట్టుగా లేరండి. ఇక్కడ కార్మికులు ఎవరు వాళ్ళ హామీని నమ్మడంలే. ఎందుకంటే అతను నేను ప్రపోజల్ రెడీ చేశాను, నిన్ననే రెడీ చేసి పెట్టానన్నారు. ఇప్పుడు డిఎల్పిఓ గారు నేను సైన్ చేస్తాను, ఇక్కడ ఇవ్వండి అంటాడు. ఇవ్వడం లేదంటే కారణం అతను రెడీ చేయలేదు. అతను కార్మికుల కష్టాలు పట్టని ఒక అధికారి ఈ మణి గారు. కాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో 19 పంచాయతీలు ఉన్నా కూడా
ఈ రేణుగుంట మండల పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో దాదాపు 110 మంది కార్మికులు ఉంటే వాళ్ళకి కేవలం 38 మందికే ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ 38 మంది ఈఎస్ఐపిఎఫ్ కూడా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి జమ చేయకుండా వాళ్ళు ఏది ఈఎస్ఐ దాన్ని కట్టకుండా ఆ డబ్బులన్నీ వాళ్ళే మాఫీ చేస్తున్నారు. గతంలో కూడా ఒక ఈవో గారు ఉంటే అతను దాదాపు 38 నెలలు ఆ డబ్బుని స్కామ్ చేస్తే దాన్ని మేము కంప్లైంట్ పెట్టి దాన్ని రికవర్ చేయడం జరిగింది. వీళ్ళకి అర్థం కాల. మేము ఏఐటీసీగా కార్మికుల సంఘాలు మేము తెలియజేసేది ఏంటంటే కార్మికుల డబ్బులు ఏదైతే మీరు దోచుకుంటున్నారో వీటి మీద ఖచ్చితంగా మేము ఆర్టీఐ ప్రవాహం మేము కంప్లైంట్ పెడితే మీరు లోపలికి పోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఈరోజు ధరలు పెరిగిపోతున్నాయి. ఈరోజు వాళ్ళు జీతాలు పెరగలేదు. ఈరోజు చూస్తూ ఉంటే 5,000 నుంచి 10,000 ఇంటి బాడీ కట్టుకోవాలా, ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళ జీతాలు మాత్రం పెరగలేదు. కాబట్టి మేము అనేక దబాలు డిపిఓ గారిని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, అదేవిధంగా ఈఓ గారు, సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా కార్మికుల సంఘాలుగా కార్మికులందరూ కలిసి కూడా మా న్యాయమైన డిమాండ్స్ మీద అర్జీలు ఇస్తే దాన్ని టేబుల్కే పరిమితం చేశారు. ఇక్కడ ఉండే ఈఓ గారు, ఈ రోజు వచ్చిన ఈ గారు దాదాపు 6 నెలలు అయిపోతుంది. ఈఓ గారు వచ్చి 6 నెలలు కూడా మేము మాట్లాడి చెప్తా ఉన్నాం, అయ్యా దీని పై అధికారులకు దీన్ని ఫార్వర్డ్ చేయండి, కార్మికులను గుర్తించండి. అడిగితే నా బిడ్డ లాంటి వాళ్ళు మేము కుటుంబము అని చెప్తాడు కానీ ఎక్కడ కానీ ఆయన కుటుంబంగా వాళ్ళ ఫ్యామిలీగా చూడలేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే మేము ఏదైతే 10 రోజులకు ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాం మీరు ఈ సమస్యను మీకు పరిష్కారం చేయకపోతే మేము సమ్మె కూర్చున్నామని చెప్పి ఈరోజు మేము సమ్మె కూర్చుంటే ఈరోజు డిఎల్పీ గారు, సెక్రటరీ గారు, అదేవిధంగా అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ పంచాయతీ ఆఫీస్కి రావడం జరిగింది. అడిగితే మా దృష్టికి రాలేదు. వెంటనే మేము దీన్ని పరిష్కారం చేస్తాం, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే సంతకం పెట్టి నేను చిత్తూరు డిపిఓ గారికి కూడా పంపిస్తాను, మీ సమస్యలు పరిష్కారం కావాలంటే డిపిఓ గారు, చిత్తూరు డిపిఓ గారు చేయాలని చెప్పి ఈ సందర్భం చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు అదేందో 6 నెలలకు ముందే ఆ టేబుల్కి పరిమితం కాకుండా దాన్ని పంపించుంటే ఈరోజు కార్మికులు ఎందుకు రోడ్డు మీద కూర్చుంటారని చెప్పి ఈ సందర్భంగా కార్మికుల సంఘాలుగా అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే 86 పైచీలకు ఏఎస్ఏపిఎఫ్ కట్టకుండా కార్మికులు ఉన్నారు, అడిగితే వాళ్ళకి ఆధార్ కార్డు సరిలేదు, వాళ్ళ పేర్లు సరిలేదని చెప్తున్నారు. మేమేమంటే అయ్యా చదువుకునే వాళ్ళు వాళ్ళు చదువుకుంటే ఈ ఉద్యోగానికి ఎందుకు వస్తారని చెప్పి అడుగుతున్నాం. చదువుకున్న కొంతమంది కూడా ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక వ్యక్తిని కేటాయించి, ఒక ఆఫీసర్ని కేటాయించి వాళ్ళ ఆధార్ కార్డు సరిలేదా, వాళ్ళు ఏది సరిలేదని చెప్పి వాళ్ళు ప్రూఫ్స్ అని సరిచేసి వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యత వీళ్ళకి ఉందా లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 8 నెలలు అయింది యూనిఫామ్ ఇచ్చి, ఆ యూనిఫామ్ ఇచ్చి దాన్ని కుట్టుకూలు ఇవ్వలేదు. దాన్ని అడిగితే టైలర్కి గతంలో నుంచే వాళ్ళకి అతని జీతాలు ఇవ్వలేదంట. అందువల్ల వీళ్ళు కూడా నేను ఇంతవరకు కుట్టలేదు అని చెప్పి టైలర్గా చెప్తున్నాను. మేమేమంటున్నామంటే కనీసం ఈరోజు రేణుగుంటాం మా మేజర్ పంచాయతీలో కార్మికులందరూ కూడా యూనిఫామ్ వేసుకొని పని చేసుకుంటే ఈ పేరు ఎవరికోసం చెప్పి అడుగుతున్నాం. ఇదే ఉండే ఈఓ గారికి రాదా?